ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమం సమతుల్యంతో కొనసాగుతోందని తెలియజేసిన గంగాధర నెల్లూరు నియోజకవర్గ వెదురుకుప్పం మండలం 4వ క్లస్టర్ ఇన్ఛార్జ్ బోడిరెడ్డి వెంకట రమణారెడ్డి, ప్రభుత్వ విప్ గంగాధర నెల్లూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ విఎం థామస్ చొరవతో 4వ క్లస్టర్ పరిధిలోని అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందని తెలిపారు. నూతనంగా వెదురుకుప్పం మండలం అధ్యక్షులుగా ఎన్నికైన గురసాల కిషన్ చందు యాదవ్ కి ఆర్థిక శుభాకాంక్షలు తెలిపారు. బోడిరెడ్డి వెంకట రమణారెడ్డి 1994 సంవత్సరం నుండి తెలుగుదేశం పార్టీ నందు కొనసాగుతూ మొట్టమొదటిగా బూత్ ఏజెంట్ గా గ్రామ కమిటీ అధ్యక్షులుగా 3 పర్యాయాలు చిత్తూరు జిల్లా పార్లమెంటరీ వాణిజ్య విభాగ కార్యనిర్వహణ కార్యదర్శిగా సేవలందించారు. తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు క్రియాశీలకంగా పనిచేయడం జరిగిందని, పార్టీ ఆదేశాల మేరకు తనపై ఏ బాధ్యత అప్పగించినా దాన్ని పూర్తి చేయడానికి కృషి చేస్తానని తెలిపారు. మంత్రివర్యులు నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేక పరిశ్రమలు తీసుకొచ్చి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి నిరంతరం శ్రమిస్తున్నారని కొనియాడారు. యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు మెగా డిఎస్సి నిర్వహించి దాదాపు 16,000 పైచిలుకు ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం కూటమి పరిపాలనలో జరిగినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలియజేస్తూ బోడిరెడ్డి వెంకట రమణారెడ్డి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పచ్చికాపలం గ్రామ కమిటీ అధ్యక్షులు బోడిరెడ్డి జయరాం రెడ్డి పాల్గొన్నారు. డాక్టర్ విఎం థామస్ జీడి నెల్లూరు ఎమ్మెల్యే గారికి, నాకు ఈ క్లస్టర్ కన్వీనర్ 4 వెదురుకుప్పం మండలానికి ఇచ్చిన నాయకుల అధిష్టానానికి ధన్యవాదాలు. అలాగే నూతనంగా ఎన్నికైన వెదురుకుప్పం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కిషన్ చంద్ర గారికి నా ఆర్థిక శుభాకాంక్షలు. నేను నా పేరు బోడిరెడ్డి వెంకటరమణారెడ్డి, పచ్చికాపురం దిగువ కొల్లాలు పంచాయతీ వెదురుకుప్పం మండలం. నేను 1994లో నా మొట్టమొదటి ఓటు హక్కు వచ్చింది. ఓటు వేసిన తర్వాత వెంటనే బూత్ ఏజెంట్గా పనిచేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఎల్లవేళ పార్టీ ఏమి ఆదేశిస్తే క్రమశిక్షణ గల కార్యకర్తగా నిత్యం ప్రజల కోసం పార్టీ ఇచ్చే ఆదేశాలు నాకు ఇచ్చే పనుల కోసం ఎల్లవేళ నేను పార్టీకి పనిచేస్తున్నాను. అలాగే ఈ 2 సంవత్సరాల తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు సూపర్ 6 కానీ ప్రతి ఒక్క హామీని పూర్తి చేశాం. 3,000 ఉన్న పెన్షన్ని 1,000 రూపాయలు పెంచి 4,000 ఇస్తూ, 3,000 రూపాయల వికలాంగ పెన్షన్ని 6,000 చేస్తూ, అట్లే 10,000 రూపాయల పెన్షను, 15,000 రూపాయల పెన్షను, ప్రతి పెన్షన్ని ప్రతి నెల క్రమం తప్పకుండా ఒకరోజు రేపు 1వ తారీఖు సెలవు రోజు వస్తుందంటే ఒకరోజు ముందుగానే ఈ పెన్షన్ కార్యక్రమాన్ని ప్రజలకు ముందుగా అందజేస్తున్న ప్రభుత్వం భారతదేశంలో ఒక తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అనేది గర్వంగా చెప్పగలుగుతున్నాం. అదేవిధంగా రైతులకు తీసుకుంటే ఈ అన్నదాత సుఖీభవ గతంలో 12,000 ఇచ్చేవాళ్ళు ఈరోజు 20,000 ఇస్తున్నాం. అలాగే సబ్సిడీ రుణాలు కావచ్చు, వ్యవసాయ పరికరాలు కావచ్చు, ఎరువులు, ప్రతి ఒక్కటి రైతు కోసం రైతు పక్షపాతి ప్రభుత్వం. అదేవిధంగా విద్యార్థులకు తీసుకుంటే మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా దేశంలోనే ఏ రాష్ట్రంలో జరగడంత విధిగా విద్య కోసం ప్రత్యేక సంస్కరణలు తీసుకొస్తూ ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళు ఆధిపత్యం సాగిస్తున్న మన ఆంధ్రప్రదేశ్లో అలాంటిది ఈ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో గణనీయంగా మనం ఈ విధంగా పెంచుకోవడం జరిగింది స్టూడెంట్స్ని. ఈ విధంగా ప్రభుత్వం ప్రతి విషయంలోనూ చాలా హుందాతనంగా ఇటు అభివృద్ధిని అటు సంక్షేమాన్ని ఈక్వల్గా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. అదేవిధంగా ఈ పెన్షన్ కార్యక్రమం కావచ్చు, అట్లే స్త్రీ శక్తి మహిళలకు ఉచిత బస్సు ఆ రోజు హామీ ఇచ్చాం. ఈరోజు ఆ ఉచిత బస్సు కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నాం. నెక్స్ట్ అలాగే 3 సిలిండర్లు ఉచితం చెప్పాం, 3 సిలిండర్లు ఇస్తున్నాం. తల్లికి వందనం, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి సంవత్సరానికి 15,000 లెక్కన ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా తల్లికి వందనం కార్యక్రమం చేస్తున్నాం. ఈ విధంగా మనం సూపర్ 6లో ఏ కార్యక్రమాలు అయితే మనం హామీ ఇచ్చామో ప్రతి కార్యక్రమాన్ని నెరవేరుస్తున్నాం. కాకపోతే కొంతమంది అడుగుతున్నారు, ఇంకా మీ సూపర్ 6లో కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి. వాస్తవం 1-2 ఉన్నాయి. ఈ 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకని పార్టీ కూడా ఆలోచిస్తుంది. దగ్గరలోనే ఆ స్కీమ్ను కూడా పూర్తి చేస్తారని అధిష్టానం నుంచి మాకు కొన్ని ఇండికేట్స్ ఉన్నాయి. ఈ విధంగా ఇంకోటి ఈ నిరుద్యోగ వృత్తి కోసం వాళ్ళకి ఇచ్చే కోసం 20 లక్షల ఉద్యోగాలు పూర్తి చేయాలనే లక్ష్యంతో ఇతర దేశాల నుంచి రాత్రింబవళ్ళు అటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇటు నారా లోకేష్ బాబు గారు కావచ్చు, ప్రత్యేక కంపెనీలని భారతదేశంలో 100% కంపెనీలు వస్తున్నాయంటే 25% మన ఒక రాష్ట్రానికే కంపెనీలు తీసుకువచ్చిన ఘనత నారా లోకేష్ గారిది, నారా చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు గర్వంగా జనాలకు మేము చెప్పగలుగుతున్నాం.
20 లక్షల ఉద్యోగాల టార్గెట్ కూడా దగ్గరలో రీచ్ అవుతున్నాం. ప్రతి యువకుడు ఉద్యోగస్తుగా చేసే బాధ్యతను తీసుకుని వస్తూ, అలాగే ప్రతి కంపెనీని మన ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా మన నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి అనుక్షణం కష్టపడుతూ పనిచేస్తున్నారు ఈ రాష్ట్రానికి. ఇలాంటి ప్రభుత్వాన్ని మళ్ళీ మనం చేరదీయాలని, ఇలాంటి ప్రభుత్వాన్ని మళ్ళీ కావాలని, డెవలప్మెంట్ కోసం, ఇటు సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వాన్ని మనం అందరం చేరదీయాలని, ప్రతి ఒక్కరిని, ప్రతి ఓటర్ని, ప్రతి పార్టీలకు అతీతంగా మరి ఎవరైతే అభివృద్ధి చేస్తారో వాళ్ళని మనం చేరదీయాలి. దగ్గర చేసుకుంటే మన రాష్ట్రం అభివృద్ధి అవుతుంది అన్నది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా నా క్లస్టర్ పరిధిలో 3 యూనిట్ కన్వీనర్లు, 21 మంది బూత్ కన్వీనర్లు, 12 మంది గ్రామ కమిటీ అధ్యక్షులు, 12 మంది జనరల్ సెక్రటరీలు, 21 మంది బూత్ కో కన్వీనర్లు, ఈ టీం అంతా ఉంది. అందరూ కలిసికట్టుగా ప్రోగ్రామ్ చేస్తూ ఎస్ఐఆర్ ప్రోగ్రామ్ కూడా దాదాపు 75% అబవ్గా తీసుకొచ్చాం. ఇంకా మనకు ఉండేది ఇంకో 1 వీక్ ఉంది, 1 వీక్ లేదు 4 డేస్ ఉంది. ఈ 4 డేస్లో కూడా రిమైనింగ్ మొత్తం కంప్లీట్ చేస్తామని తెలియపరుచుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం వచ్చిన మొట్టమొదటి సంతకం పెడుతూ మెగా డిఎస్సి 16,000 పైచీలకు ఉద్యోగాల్ని భర్తీ చేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది. ఏకదాటిగా ప్రభుత్వ ఉద్యోగాలు 16,000 పైచీలుగా ఫిలప్ చేయడం అంటే మాటలు కాదు. గత ప్రభుత్వం చేసిన 20 సంవత్సరాల్లో వెనకబడిపోయిన రాష్ట్రాన్ని 16,000 పైచీలకు ఉద్యోగాలు ఇచ్చి ఆ విధంగా చేయడం అనేది అది చిన్న విషయం కాదు. అలాంటి కార్యక్రమాన్ని నెరవేర్చిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, కూటమి ప్రభుత్వ నాయకులకి, ప్రతి ఒక్కరికి పేరున ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున, ప్రతి ప్రజల తరఫున ధన్యవాదాలు. అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది మన ఆంధ్రప్రదేశ్లో చిన్న రైతు నుంచి, ఎకరం రైతు నుంచి 10 ఎకరాల రైతు వరకు ఉండొచ్చు. అలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరు గత ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకి భయపడిపోయారు. మన సొంత ఆస్తులు మనమేంటండి, అతను ఫోటో వేసుకొని అతని మనం ల్యాండ్ పాస్బుక్ ముందా, మన ల్యాండ్ స్టోన్స్ ఏంటి 4 పక్కల వాళ్ళు జగన్ బొమ్మలు వేసుకుని రాసుకుని, అలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఏమైపోతుందో, మన పొలాలు ఎవరు లాక్కెళ్తారని నిద్రలేని రాత్రులు ఈ రైతాంగం మొత్తం అయితే పోతూ ఉంటే, మన చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షం ఉన్నప్పుడు ఒకటే హామీ ఇచ్చారు. మనం అధికారం వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపరుస్తామని చెప్పారు. వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపరిచి ఏ రాజకీయ నాయకుడు ఫోటో లేకుండా మన పాస్బుక్ల పైన రాజముద్రతో కూడిన పాస్బుక్ ఇవ్వడం అంటే గర్వకారణంగా దాంట్లో క్యూఆర్ స్కాన్ కోడ్ కూడా మన క్యూఆర్ స్కాన్ చేస్తే మన స్కెచ్ కావచ్చు, ఎఫ్ఎంలో A to Z మన డీటెయిల్స్ మొత్తం అందులో పొందుపరిచి దాంట్లో ఎలాంటి అవకతవకలు జరగలేకుండా అలాంటి సిస్టమేటిక్గా మన భారతదేశంలోకి మొట్టమొదటిగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకొచ్చి చెప్పుకోవడానికి గర్వపడుతున్నాం. ఈ విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తూ అభివృద్ధి సంక్షేమం ఎంత లోటు బడ్జెట్ ఉన్నా ఇటు అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం కానీ అభివృద్ధి కోసం కానీ ఎక్కడా రాజీ పడకుండా బ్యాలెన్స్గా సమతుల్యం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. దీన్ని సహకరిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారి ముగ్గురు త్రిమూర్తుల్లాగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఈరోజు ఇంత వెనకబడిన రాష్ట్రాన్ని మన భారతదేశంలో ఈ 2 సంవత్సరాలు ఒక గాడిని పెట్టి అమరావతికి దగ్గర 55,000 కోట్ల పైగా మనీ ఇట్లా కేంద్ర ప్రభుత్వ సహాయం కానీ, ఇట్లా రాష్ట్ర ప్రభుత్వ సహాయంతో కానీ పనులు శరవేగంగా వెళ్తున్నాయి. అలాగే పోలవరం ప్రాజెక్ట్ని 27 నాటికి పూర్తి చేసి మనం దాన్ని ఓపెనింగ్ కూడా చేయబోతున్నాం. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్న మన కూటమి ప్రభుత్వం ప్రజలు ప్రతి ఒక్కరు గుర్తించాలి. మళ్ళీ ఇలాంటి ప్రభుత్వం రావాలని కోరుకోవాలి, ప్రతి ఒక్కరు సహకరించాలని. అదేవిధంగా మా వెదురుకుప్పం మండలంలో మా క్లస్టర్ పరిధిలో మా సొంత విలేజ్ వచ్చి దిగువ పొలాలు పంచాయతీ గుండ్ల ఆళ్ళమడుగు హెచ్డబ్ల్యూ గుండ్ల ఖండిక దగ్గర మనకు స్వాతంత్రం వచ్చి 75-80 సంవత్సరాలు అవుతాం. ఇంతవరకు కనీసం వాళ్ళు నడిచిపోవడానికి దారి ఉండేది కాదు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎంతోమంది చేశారు. కానీ ఏమి చేయకుండా 27 లక్షల రూపాయలతో ఒక చిన్న కుగ్రామం 10-15 ఇళ్ళు ఉన్న గ్రామానికి 27 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు వేస్తాం. అదేవిధంగా ఇంకొక 10 లక్షలతో డంపింగ్ యార్డ్ బరియల్ గ్రౌండ్ అక్కడికి ఒక 10 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు వేస్తాం. అలాగే ఈ కౌ షెడ్స్, ఈ షెడ్ని అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి వీలైనంత వరకు దశల వారీగా అవి ఇచ్చుకుంటూ వస్తున్నాం. అలాగే బొమ్మాయిపల్లి పంచాయతీలో సుమారుగా ఎన్ఆర్జీఎస్ స్కీమ్ కింద ఈ సీసీ రోడ్లు దగ్గర 1.5 కోటి పైగా వర్క్లు ఒక పంచాయతీలోనే జరిగాయి. అదేవిధంగా అగిసేనిపల్లిలో ఒక 30 లక్షలు పైగా అక్కడ జరిగాయి. తిరుమలపల్లి పంచాయతీలు అక్కడ ఇక్కడనే కాదు, ప్రతి పంచాయతీలో బ్యాలెన్స్గా చేసుకుంటూ ఎక్కడైతే ఎలుగుబడిందో వాళ్ళు కొంచెం ప్రయారిటీ ఇస్తూ ప్రతి గ్రామంలోనూ సీసీ రోడ్లని పూర్తి చేసుకుంటూ వస్తున్నాం. ఈ విధంగా మన పచ్చికాపురం పంచాయతీలు కూడా
దగ్గర సీసీ రోడ్ని ఒక 25 లక్షల వరకు వేస్తాం. ఎర్రగుంటపల్లి స్కూల్లో ఎంతో గత ప్రభుత్వంలో స్కూల్ లేకుండా స్కూల్ వర్షానికి కురుస్తూ ఉంటే దుప్పట్లు కట్టుకొని ఆ టీచర్లు పనిచేసేవాళ్ళు. అలాంటి దాన్ని మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మన గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారికి ఒక విషయం చెప్పడంతో డైరెక్ట్గా కలెక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి ఇమీడియట్గా శాంక్షన్ చేసి ఆ బిల్డింగ్ కూడా పూర్తి చేసి 6 నెలల్లో ఆ బిల్డింగ్ పూర్తి చేసి ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇలాంటి ఎన్నో ఘనత కార్యక్రమాలు చేశాం. అలాగే మన డిగ్రీ కళాశాలలో గత ప్రభుత్వం తాత్కాలికంగా మంజూరు చేశారు కళాశాలని, అంతే. దానికి కనీస షెల్టర్లు ఏమి లేవు. ఎలాంటి లేని పరిస్థితుల్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కలెక్టర్ గారితో కలిసి దాంట్లో కూడా దగ్గర 30 లక్షల రూపాయలు తీసి 6 రూముల్ని శాంక్షన్ చేసి ఆ పని కూడా పూర్తయ్యే దశలో ఉంది, పూర్తిగా వస్తుంది. ఈ విధంగా ప్రతి గ్రామంలో అక్కడ ఇక్కడ అని కాదు, ప్రతి గ్రామంలో ప్రతి ఊర్లో ఏది వస్తుందో అలాగే తాగునీటి సమస్య మా ఎమ్మెల్యే గారు చదువుతూ తాగునీటి ఇక్కడ సమస్యని ఒక ఫోన్ కాల్ చేసి చెప్తే ఇమీడియట్గా సీఈఓ గారికి చెప్తారు. చెప్పి మనసులో నువ్వు బోరేసేసాయి పనిచేసాయని చెప్పి ఇచ్చేసి తాగునీటి సమస్య ఎక్కడ సమస్య లేకుండా ఏ ఊళ్ళో సమస్య వచ్చినా ఒక్క ఫోన్ కాల్ చేసి చెప్పి ఒక వాట్సాప్ మెసేజ్ పెడితే ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి ఆ విధంగా ఏదో తాగునీటి సమస్య లేకుండా పూర్తిగా పరిష్కరించుకోగలుగుతున్నాం. ఈ విధంగా మనం అభివృద్ధికి సంక్షేమానికి ఎక్కడా లోటు లేకుండా ప్రతి విషయంలో రాజీ లేకుండా ముందుకెళ్తున్నాం. ఇలాంటి ప్రభుత్వాన్ని అదేవిధంగా మన తిరుపతికి మనం తిరుపతికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. ఇంతకు గతంలో ఈ తిరుపతికి వెళ్ళాలంటే 1.5 గంట పట్టేది. గుంతలమైన రోడ్డు ఎక్కడ ఉంటారో ఎక్కడ పడతారో తెలిసేది కాదు. ఇలాంటి దీన్ని పరిస్థితులు పూర్తి చేసుకుని ఈరోజు 6 గంటల్లో తిరుపతికి వెళ్ళగలుగుతున్నాం. ప్రతి ఒక్కటి అభివృద్ధిలో కుప్పం తర్వాత జీడీ నెల్లూరు కాన్స్టిట్యున్సీ అనేది గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఇందుకు మా గౌరవనీయులు డాక్టర్ విఎం థామస్ గారు అభివృద్ధి కోసం ఎక్కడ ఏ చిన్న అవకాశాన్ని వచ్చినా వినియోగించుకుంటూ ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. అలాగే కొన్ని కంపెనీలు మన నియోజకవర్గం తీసుకురావాలని అది కూడా ప్రాసెస్లో ఉంది. దగ్గరలో కూడా మనం స్టార్ట్ చేయబోతున్నాం. దగ్గర 1000 కోట్లతో ఒక 3-4 ప్రాజెక్టులు తీసుకురావడానికి ఆయన నిరంతరం కృషి చేస్తున్నారు. మనం ఇండస్ట్రియల్గా మన జీడీ నెల్లూరు ఇండస్ట్రియల్గా డెవలప్మెంట్ అయితే ఇక్కడ ఉపాధి కల్పన జరుగుతుందనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. అది కూడా మనం ఇంకొక 6 నెలల లోపల కార్యక్రమాలు కూడా ప్రారంభమవుతాయని తెలియజేస్తున్నాము. మన ఎమ్మెల్యే గారు విఎఫ్ థామస్ గారికి నాకు గ్రామ పంచాయతీ పదవి ఇచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా నూతనంగా కిషన్ సింగ్ గారు మన మండల అధ్యక్షుడు దానికి ఆర్థిక శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ గారు, జై పవన్ కళ్యాణ్ గారు, జై మోడీ గారు, జై కూటమి ప్రభుత్వం, జోహార్ ఎన్టీఆర్.